అందరికీ నమస్కారం. అమ్మకు ప్రత్యేక నమస్కారం. ఎందుకంటే అమ్మ లేనిది ఎవరని లేవు, మనం ఎవరని లేవు. మదర్స్ డే అంటారు, తర్వాత కొందరు కొన్ని రకాల పిలుస్తారు. కానీ మన సంస్కృతిలో, మన భారతావనిలో అమ్మకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఏ ప్రపంచంలో, ఏ జాతిలో, ఏ మతములో ఎవ్వరి దగ్గర లేనిది ఉంది మన దగ్గర. ఏంటంటే అమ్మనే బాసు మనకు. అమ్మ చెప్పిందే వేదం. కాబట్టి ఇంట్లో కానీ ఎక్కడ కానీ. మరి అమ్మ అంటే ఎవరయ్యా అంటే ఒక కవి అన్నది చెప్తా. అమ్మంటే ఎవరో తెలుసా నీకు, ఆ జన్మంటే ఎవరో తెలుసా నీకు, కన్నీళ్ళు చనుబాలు కలబోస్తే అమ్మా, నేల మీద ఉదయించిన దేవతరా అమ్మా, నేల మీద ఉదయించిన దేవతరా అమ్మా, అమ్మంటే ఎవరో తెలుసా నీకు, ఆ జన్మంటే ఎవరో తెలుసా నీకు. ఒక తల్లి, ఒక అమ్మ ఒక శివాజీని తయారు చేసింది, ఒక రామకృష్ణ పరమహంసను తయారు చేసింది, మహానుభావులు ఎందరినో తయారు చేసింది. ఎవరనుకున్నావు? అమ్మ. కేవలం అమ్మ. అందుకే ఇంకొక కవి అంటాడు, శ్రీనారాయణ రెడ్డి గారు, మహానుభావుడు. దేవతలంతా ఒకవైపు, అమ్మ ఒకవైపు, సరితూచమంటే నే ఒరిగేను అమ్మ వైపు, నే ఒరిగేను అమ్మ వైపు, ఆకలికి పూర్ణ కుంభంలా, చీకటికి చంద్రబింబంలా, నిలువెల్ల మమతల వెలుగై నిలిచింది అమ్మ రూపు, నిలిచింది అమ్మ చూపు. అమ్మ అంత గొప్పదిరా నాయన. దేవత కన్నా గొప్ప. దేవత కనిపించదు, అమ్మ కనిపిస్తుంది. మరి ఆకలి అయితే అమ్మ, దెబ్బ తాకితే అమ్మ, ఇబ్బంది అయితే అమ్మ, ఏదైనా అమ్మ. కాబట్టి గొప్ప శక్తిగల వ్యక్తి ఎవరయ్యా మన భారతీయ సమాజంలో అంటే అమ్మా. అమ్మనే. అమ్మనే అంతే. అందుకే లక్ష్మీని దేవిని అమ్మ అంటాం, సరస్వతీదేవిని అమ్మ అంటాం, పార్వతీ తల్లిని అమ్మ అంటాం, కాళికాదేవిని కాళికామాత అంటాం. ఎవరినైనా సరే తల్లి తర్వాతనే ఇంకెవరైనా. అందుకు మాతృదేవోభవ, తల్లే మొదటి దైవం, తల్లే మొదటి దైవం. నమో నమః, నమో నమః. తల్లులందరికీ నమస్కారం.